టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రామ్ చరణ్ చివరిగా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అభిమానుల్లో ఆశలని కూడా తదుపరి సినిమా పైన పెట్టుకున్నారు. కాగా రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ద సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ క్రికెట్ ప్లేయర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమాలో శ్రీకాకుళం జానపద గీతం మావురు ప్రెసిడెంట్ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందట. దీని ప్రముఖ సింగర్ పెంచల్ దాసు పాడినట్టు తెలుస్తుంది. ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలవనుందట. పెద్ద సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ ని జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారట. ఇందులో 100 మంది డాన్సర్స్ తో పాటు చాలా మంది జూనియర్ ఆర్టిస్టు పార్టిసిపేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ లో మంచి క్రేజ్ ఊపుని సృష్టించేందుకు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ పాటలో ఒక స్టార్ హీరోయిన్ స్టెప్పులేసే అవకాశం ఉందంట. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. మూవీలో చరణ్ పూర్తిగా రగ్దు మాస్ లుక్తో ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ శివారులో వేసిన భారీ విలేజ్ సెట్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇక రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండటంతో మరింత ఆసక్తి నెలకొంది. మాస్, మెలోడీ, ఫోక్ ఇలా అన్నిటిలోనూ రెహమాన్ తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన స్పెషల్ ఫోక్ రీమిక్స్ సాంగ్ ప్లాన్ చేశారని సమాచారం. అదేంటంటే పల్లె జనాల్లో చాలా పాపులర్ అయిన జానపద గీతం మావురి ప్రెసిడెంట్ సాంగ్ ను కొత్త స్టైల్లో రీమిక్స్ చేసి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ పాటను పెంచల్ దాస్ ఆలపించినట్టు తెలుస్తుంది. అలాగే రెహమాన్ మ్యూజిక్ తో పాటు చరణ్ తో కలిసి ఒక హాట్ బ్యూటీ డాన్స్ తో స్టెప్స్ తో దుమ్ము లేపనుందని, ఈ సాంగ్ సినిమాకి హైలైట్ అని సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో కాదు, టాలీవుడ్ కిసిక్ బ్యూటీ శ్రీలీల. తాజాగా జూనియర్ మూవీలోని వైరల్ వయ్యారి సాంగ్ తో దుమ్మురేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఎంట్రీతో బిజీగా ఉన్న ఈ అమ్మడు పెద్ది కోసం రామ్ చరణ్ తో కలిసి వచ్చే సాంగ్ లో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతుందని సమాచారం. పుష్ప 2లో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ రేంజ్ లో కిక్ మాస్ ఆడియన్స్ కి ఇచ్చిలా థియేటర్స్ ను షేక్ చేసేలా ఈ సాంగ్ డిజైన్ చేశారట. ఇంత స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంటేనే పెద్ద సినిమా రొటీన్ మూవీ కాదని, పాలిటిక్స్, స్పోర్ట్స్, పవర్ ప్యాక్, ఎమోషన్ మిక్స్డ్ బ్లాక్ బస్టర్ అని నమ్మకం ఆడియన్స్ లో మొదలైంది. ఈసారి చరణ్ బాక్సాఫీస్ ఏ రేంజ్ లో బ్లాస్ట్ చేస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.